అందరికి నమస్తే. ఢిల్లీలో ఏం జరుగుతుంది? మనకు తెలియకుండా ఢిల్లీలో ఏదో జరుగుతుంది. ఎట్లా తెలుస్తుంది మరి? తెలియంది ఎవరు తెలియంది ఎట్లా తెలుస్తుంది అంటే, చాలా రహస్యంగా ఇద్దరు మంత్రులు ఢిల్లీ పోయినారు. చాలా రహస్యంగా. ఈవెన్ వాళ్ళ గన్మెన్లో కూడా తెలియదు. ఈవెన్ ప్రోటోకాల్ ఆఫీస్ కూడా తెలియదు. అంత సీక్రెట్గా ఢిల్లీ పోయినారు. మళ్ళీ ఢిల్లీలో జరుగుతున్న ఆపరేషన్ ఏంది? కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారికైనా తెలుసా తెలియదా? ఆ ఇద్దరు మినిస్టర్లనే హైకమాండ్ పెద్దలు ఎందుకు పిలిచిర్రు? సీఎం తెలియకుండానే అక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు పోయినరు? బుధవారం నాడు తెల్లవారుజామునే పోయిండు. తర్వాత సేమ్ ఎవ్వరు తెలియకుండా, కనీసం మీడియా కూడా సమాచారం ఇవ్వకుండా బట్టి విక్రమార్క గారు బుధవారం నాడు సాయంత్రం ఢిల్లీ పోయినరు. రాత్రి మొత్తం అక్కడనే ఉన్నారు. తర్వాత గురువారం నాడు అంటే ఈరోజు తిరిగి వచ్చిండు అంటున్నారు. ఇంకా బయటికి కనబడలే. వచ్చిండో ఢిల్లీ ఉన్నాడో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిస్తే పోయిండు, తర్వాత బట్టిని పిలిస్తే పోయిండు. అసలు వీళ్ళు ఇంత రహస్యంగా ఢిల్లీకి వచ్చిన అవసరం ఏముంది? రహస్య చర్చలు ఏంటి? ఎప్పుడైనా మనకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు పోతారు. రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క పోతాడు. ముందు రేవంత్ రెడ్డి మొత్తం అందరూ ఏదో పెళ్లి కొన్నాడు పోతారు. వీళ్ళు ఎక్కడికైనా పోతే పెళ్లికి పేరెంట్ అని పోతారు. వీడు ఢిల్లీకి పోవడం అంటే పేరెంట్ అనుకున్నట్టే వీళ్ళకు. ఓ పేరెంటం ఉంటాయి కదా, బట్టలు పెట్టుకొస్తే పెడతారు. సేమ్ అట్లే మొత్తం ఇంటిల్లి బాది పోయినట్టు వీళ్ళు కూడా ఇంటిల్లి బాది పోతారు. మొత్తం మినిస్టర్లు ఉన్నోళ్ళు లేనోళ్ళు అంతా ఢిల్లీనే కనిపిస్తారు 6-3 రోజులు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సీక్రెట్గా పోయినారు. ఎందుకు పిలిచిర్రు? ఎందుకు పోయినరు? క్యాబినెట్ విస్తరణ అని ఒకటి చెప్తున్నారు. క్యాబినెట్ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి తెలియకుండా జరుగుతుందా? క్యాబినెట్ విస్తరణ అంటే ఇంకొక 6 ఫుల్ఫిల్ చేయాలి కదా, 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఫుల్ఫిల్ చేయనికే పిలిచిండ్రా? అసలు ఏం నడుస్తుంది? నిన్న ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంటున్నాడు, ఎందుకు రాలే రాహుల్ గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ విగ్రహానికంటే వీళ్ళలోనే ఏకాభిప్రాయం లేక రాలేదు. వీళ్ళు ఢిల్లీకి చెప్పాల్సిన విషయాలని చెప్పిండ్రు. ఇక్కడ ఇంత రభస. ఇప్పుడు కేసీఆర్తో పెట్టుకుంటే రాజకీయం, తెలంగాణ తల్లితో పెట్టుకుంటే అదే జరుగుతుంది. కేసీఆర్తో పెట్టుకుంటే రాజకీయం వాళ్ళు చూసుకుంటారు. కానీ తెలంగాణ తల్లితో గొక్కొని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అది కాంగ్రెస్ చేసిన తప్పుల్లో అదొక తప్పు. కాంగ్రెస్ తప్పుల లిస్ట్ ఒకటి ఉంటుంది. పివి నరసింహారావు డెడ్ బాడీని కనీసం పార్టీ ఆఫీస్కి రానియకపోవడం, ఇట్లాంటివి వీళ్ళు ఇంకా సరిదిద్దుకోలేని తప్పులు అవి. సరిదిద్దలేరు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి మళ్ళీ వీళ్ళు పెడతారా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేరు. వాళ్ళు వచ్చినాక పెడతామంటున్నారు. అది వేరే విషయం. అట్లా కొన్ని ఇట్లాంటి తప్పులు కాంగ్రెస్ హైకమాండ్ కూడా నచ్చలేవు అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా ఇంటర్నల్ రిపోర్ట్స్ పోతున్నాయి, కంప్లైంట్స్ పోతున్నాయి. రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ మొత్తం చేసేసినాం, అయిపోయింది, సవాలు విసిరి తొడలు వాసిపోయేటట్లు కొట్టుకొని చేస్తే లాస్ట్కు మొత్తం రివర్స్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ పైన. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం కాదు. రేవంత్ రెడ్డి ఏముంటుంది? ఆయన ఒక ఉద్యోగి. రేవంత్ రెడ్డి ఓనర్ కాదు కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగం తీసేస్తారు. నువ్వు రిజైన్ చేసిపోవాలి. ఒక పేపర్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిందనుకో, స్టీల్ కవరు, కథం, ఆ పదవికి వెళ్ళి తప్పుకోవాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్టు జనం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా నాశనం చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇట్లా పాడి చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇట్లా, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర పడుతుంది. అదే జరుగుతుంది. దాని మీద ఢిల్లీలో బగబగ మండుతుంది వ్యవహారం అంతా కూడా. సరే, ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రులు సీక్రెట్ టూర్ మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఒకటి క్యాబినెట్ మీటింగ్ అంటున్నారు. క్యాబినెట్ విస్తరణ కోసం అంటున్నారు. క్యాబినెట్ విస్తరణ సీఎం తెలియకుండా చేస్తున్నారా? లేకపోతే ఈ రాజీవ్ గాంధీ స్టాచ్యూ గురించి పిలిచిండ్రా? రాజీవ్ గాంధీ స్టాచ్యూ వివాదం, దీని గురించి పిలిచిండ్రా? లేకపోతే ఇక్కడ ప్రభుత్వ పరిస్థితి ఏం బాగలేదు, వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ మీద తీవ్రమైన అవమానంతో ఉన్నారు. అవమానం ఎందుకంటే వాళ్ళు 12 మినిమం టార్గెట్ పెట్టుకున్నారు తెలంగాణకు. ఇక్కడ 14, వీళ్ళేమో 14 గెలుస్తామని చెప్పిండ్రు అని టికెట్లు ఎవరు కడితే వాళ్ళకి ఇచ్చారు. తర్వాత 12 గెలిస్తే ఆడ మల్లికార్జున గారికి అయితే బగ్గ తెలంగాణ లీడర్లు కనిపిస్తే బగ్గ మండుతున్నాడట. ఇంకా రేవంత్ రెడ్డి గారికి గతంలో ఉన్న ప్రియారిటీ లేదు ఢిల్లీలో అనేది ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్లు ఈయన అనుకుంటే కాలేదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషి మహేష్ కుమార్ గౌడ్ అయినరు. ఆయన రికమెండేషన్తో అయ్యిండు. రేవంత్ రెడ్డి మనుషులు కాదు. రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ను రికమెండ్ చేయలేదని చెప్తున్నారు. ప్లస్ ఈ కార్పొరేషన్ పదవులు,
కార్పొరేషన్ పదవుల లిస్ట్ అయితే అంతకుముందే ఒక లిస్ట్ ఇచ్చారు తెలుసుగా. లోక్సభ ఎలక్షన్స్ ముందే 45 మందితో 35 మందితో ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో మొత్తం రేవంత్ రెడ్డి మనుషులే ఉన్నారు. తీసి ఇస్త్రీ పడేశారట. మళ్ళీ కొత్త లిస్ట్ వచ్చింది. దానిలో కొంత కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగింది. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఈయన బీజేపీకి సానుకూలంగా ఉంటున్నాడు అనే చర్చ ఒకటి జరుగుతుంది. మొన్న ఒక మీటింగ్ జరిగింది. మొన్న ఒక మీటింగ్ జరిగి ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. ఏం నిర్ణయం తెలుసా? అది దేశానికి మంచిదే, తీసుకుంటే తీసుకోను, కానీ కాంగ్రెస్ వాళ్ళు సామాన్యంగా అట్లాంటివి తీసుకోరు. ఏంటంటే మా రాష్ట్రానికి సహకరించండి, అదే వీళ్ళు డబ్బులు అడతారు కదా ఇప్పుడు మూసీకి, ఆ చెట్లు పెంచనీకే, తర్వాత ఇంకేదో ఏనికే డబ్బులు అడిగేది, జనాలకు 4 ఉద్యోగాలు వచ్చేది, లేకపోతే జనాలు బాగుపడే దాన్ని కాదు వీళ్ళు అడిగేది. వీళ్ళు కేంద్రానికి పైసలు అడిగితే మూసి ప్రక్షాళన అంటారు. మూసి ప్రక్షాళన చేసి దాన్ని బట్టి దుంకాలనా? మూసి ప్రక్షాళన చేసి ఏం చేసుకోవాలి? మూసిలో పడి దుంకడం తప్ప ఏం చేసేది లేదు. మూసి నీళ్ళు తాగేటివేం కావు ఎప్పుడు కూడా, ఎన్ని సంవత్సరాలైనా. దానికోసం డబ్బులు అడుగుతుంటారు. ఆ డబ్బులు ఇస్తే మేము మీకు దేశ ఆర్థిక వ్యవస్థ థర్డ్ ప్లేస్, ఇప్పుడు 5th ప్లేస్లో ఉన్నాం, ఆ 3rd ప్లేస్లో పోవడానికి మేము సహకరిస్తామంటారు వీళ్ళు. సహకరించండి, దేశం కోసం సహకరించాలి. అది మన రాష్ట్రానికి సహకరించకపోయినా మనం సహకరించాలి దేశం కోసం. ఇలా రాహుల్ గాంధీ ఏమో పొద్దుగాలు లేస్తే ఏదో చెప్తుంటారు అన్ని. ఆయన ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వీళ్ళ కథ ఎట్లా అయిపోయిందంటే, ఎర్ర ఉంటుంది తెలుసా, ఎర్ర అటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అదే. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు కొంత అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అటు కొద్దిగా ఇటు, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. రేవంత్ రెడ్డి మీద బాగా అనుమానం వ్యక్తమవుతుంది, బాగా అనుమానం క్రియేట్ అవుతుంది. ఈయన మాట్లాడే తీరు, ఈయన మాటలు, కొంతమంది బీజేపీ నుంచి సహకరిస్తున్న తీరు. బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే రేవంత్ రెడ్డిని పల్లెత్తి మాట కూడా అనలేకపోతున్నారు. తప్పు చేసినా సరే మాట్లాడలేకపోతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు. కిషన్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. అసలు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక కంబైన్డ్ గవర్నమెంట్ లాగా ఉంది అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. మొన్న మనం చూసినాం కదా, ఎవరు సెంట్రల్ మినిస్టర్ వచ్చిండు ఖమ్మం వరదలు చూడనీకి. వస్తే ఆ రోజు వాళ్ళ మీటింగు, వాళ్ళు మాట్లాడుకున్న తీరు అదంతా చూస్తే దానికి బండి సంజయ్ కూడా పోయిండు సెక్రటరీ. చూస్తే ఇదేదో మన పక్కన ఏపీలో ఉంది కదా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం, అట్లా ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వమా అన్నట్టుగా అనిపించింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం రిపోర్ట్ చేయాలి, ప్రశ్నించాలి, అవసరం. పాలిటిక్సే మొత్తం పొలిటికల్ నిర్ణయాలే ఉంటాయి. కేంద్రం రాష్ట్రానికి ఇప్పటిదాకా సాయం చేయలేదు, ₹1 కూడా. ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టి కూడా కేసీఆర్ని తిడుతున్నాడు. అంటే కరువు వచ్చింది, కాలం వచ్చింది, లేకపోతే వరద వచ్చింది, మాకు నష్టమైంది, లాభమైంది, మాకు కేంద్రం నుంచి ఏం పైసలు రావాలి, 2500 కోట్ల రూపాయలు ఏపీకి పోతే కూడా అన్ని ముసుకొని కూర్చోవాల్సి వచ్చింది, ఏం మాట్లాడలేదు. 2500 కోట్ల రూపాయలు మన అకౌంట్కి రావాల్సిన డబ్బులు ఏపీకి డైరెక్ట్ కొట్టేసిండ్రు వాళ్ళు. మన కన్సర్న్ లేకుండా కొట్టేసిండ్రా, వీళ్ళకి చెప్పి కొట్టేసిండ్రా, మళ్ళీ వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరో తెలియదు. మనకు సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బులేమో వస్తలేవు, సెంట్రల్ నుంచి రావాల్సిన డబ్బులు వస్తలేవు, మనకు రావాల్సిన డబ్బులు కొన్నేమో అటుపోయినాయి. 2500 కోట్లు అంటే నాటి జోక్ కదా, ఇక్కడ అంతా కింద మీద ఉన్న ప్రభుత్వం, అయినా సరే ఒక్కరు మాట్లాడతలేరు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది ఏదో ఢిల్లీలో కొంత అనుమానాస్పదంగా ఉన్నది. రేవంత్ రెడ్డి వ్యవహారం మీద కొద్ది అనుమానాలు ఉన్నాయి. చెప్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఏదో నడుస్తుంది, బయటికి చెప్తలేరు కానీ మాట్లాడుతున్నారు, ఏదో జరుగుతుందని. ఏం జరుగుతుందో పాడాయి కానీ ఢిల్లీలో మాత్రం రేవంత్ రెడ్డి తెలియకుండా వీళ్ళిద్దరు మినిస్టర్లను ఎందుకు పిలిచిండ్రు, ఇద్దరు రహస్యంగా ఎందుకు పోయినరు, ఇద్దరు ప్రోటోకాల్ కూడా సమాచారం ఇవ్వకుండా, మీడియా కూడా తెలియకుండా ఎందుకు తేలుగుట్టిన దొంగల్లాగా పోయినరు అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్లో ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చూసినాం. కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే ఇట్లే జరుగుతుంటాయి, జరిగి ఒకనాడు పలుకుతుంది. ఆ పలికినాడు ఏమవుతుందో కానీ రేవంత్ రెడ్డికి స్కెచ్ చేసిన వీళ్ళేమన్నా, రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎందుకు జరిగింది? ఇప్పుడు క్యాబినెట్ అంటే మరి రేవంత్ రెడ్డి క్యాబినెటే కదా అది, ఆయన చీఫ్ మినిస్టరు, ఆయనతో మంత్రివర్గం, ఆయన తెలియకుండా ఆయన మంత్రివర్గంలోకి మనసులో పెట్టేస్తుండ్రా. ఇంకా ఈ క్యాబినెట్ రీషేపింగ్ కూడా ఉందంట. మళ్ళీ ఇదంతా రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్ట్ అంట. ఏదో పెద్ద విచిత్రం ఉంది, నేను సపరేట్ వీడియో చేస్తాను దాని మీద. ఇప్పుడు ఇచ్చిన 12 మంది మంత్రులు ఉన్నారు కదా రేవంత్ రెడ్డితో గారు కలుపుకొని, ఆ 12 మందిలో కొన్ని శాఖలకు మంత్రి పదవులు ఉంటాయి, కానీ శాఖలు మార్చేస్తున్నారంట. ఎందుకు అనంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆయనకు అనుకూలంగా ఇచ్చుకున్నాడు, ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చుకున్నాడు. ఇదంతా ఏదో జరుగుతుంది, రేవంత్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి అందరికి ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చుకున్నాడు, అదంతా ఏదో పెద్ద మ్యాటర్, ఏదో ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయ్యే శాఖలన్నీ కూడా ఆయన దగ్గర మనుషులకు ఇచ్చుకున్నాడు అనేది పెద్ద చర్చ ఉంది. కాబట్టి రేపు శాఖల మార్పులు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. ఏం జరుగుతుందో కానీ ఇది ఎవరి కిందికి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నమో, ఎవరి సీటు కదిలించే ప్రయత్నమో తెలియదు. ఇప్పుడు 4 రాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ నుంచి డబ్బులు పంపించాలి, ఇక్కడ నుంచి
తెలంగాణ టార్గెట్ వాళ్ళకి ఇప్పుడు. కర్ణాటక నుంచి డబ్బులు పోవు. హిమాచల్ ప్రదేశ్ మొత్తం వాళ్ళే బొక్కెనేసి తోడుతున్నారు. ఏం లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళే ఇప్పుడు ఏమన్నా ఎవరిని ఇస్తారా? దేహి అనే కాడ ఉంది హిమాచల్ ప్రదేశ్. కాబట్టి ఇక్కడ మన దగ్గర నుంచే కొద్దిగా ఆశ పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఆల్రెడీ అయిపోయినాయా? కోటా అయిపోయిందా? లేకపోతే నాలా సెలక్షన్స్ కోటా కింద వసూలు చేయాలన్నా ఏమో తెలియదు. ఇదంతా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తప్పదు, వీళ్ళకు ఆ బాధ్యత ఉందని. మరి రేవంత్ రెడ్డి గారు దాని మీద నేను చేయలేనని చెప్పుకున్నారా అన్న చర్చ ఒకటి నడుస్తుంది. ఆయన సహకరించదు అనుకుంటున్నాడు 4 రాష్ట్రాల విషయంలో అని. మరి అందుకని హైకమాండ్ వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడింది అనేది కూడా తెలియదు. కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ 4 స్టేట్స్ ఎలక్షన్ ప్లస్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ కూడా ఈ ఈ ఇద్దరు మినిస్టర్ల సీక్రెట్ టూర్ వెనుక ఈ పరిణామాలన్నీ కూడా ఉంటాయి. ఈ పరిణామాలు మనకు ఎవరు చెప్పరు, బయటికి కనిపిస్తాయి. కొన్ని రోజులకు కొన్ని రోజులకు కొన్ని గంటలకు బయటికి తెలుస్తాయి. ఇద్దరు మంత్రులు సీక్రెట్గా పోయినట్టే దాని వెనుక ఏదో ఉన్నట్టే కదా, రాజకూడ రహస్యం ఉన్నట్టే కదా. చీఫ్ మినిస్టర్ కూడా తెలియకుండా పోయినరు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రోటోకాల్ వాళ్ళు చెప్పకుండా, మీడియా చెప్పకుండా పోయినరట. ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ఢిల్లీలో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ మాత్రం అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.